ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు కలిసి ఉన్నాయి. సరే, అదంతా చదువుకొని దాంట్లో ఈరోజు ఆరాధన కొరకైనటువంటి మాటలను ఆలోచన కలిగి ఉందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచుబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూలు నగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాం. సో పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ మాటలు చెప్తున్నారు. దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాం. దేవుని ప్రేమ అది జ్ఞానమునకు మించింది, అంటే మన జ్ఞానానికి మించింది. ఈ మట్టి బుర్రకు అర్థం కాదు దేవుని ప్రేమ ఎంత గొప్పదో. రెండోది, అది అర్థం చేసుకోవాలంటే నీకు నాకు శక్తి కావాలి. అర్థం చేసుకోవడానికి శక్తి కావాలి. అర్థం చేసుకునే శక్తి లేకపోతే దేవుని ప్రేమను మనం ఎన్నడూ కూడా గ్రహించలేము. సో పౌలు ఎఫెస్సీలో ఉన్న పరిశుద్ధులకు ఈ మాటలు చెప్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎఫెస్సీ సంఘంలో ఏం జరిగింది అంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అర్థమవుతుంది. వారు మొదట వారికి ఉండిన ప్రేమను వారు విడిచిపెట్టేశారు. ఇంతగా చెప్పినాడు, ప్రేమలో వేరుపాడండి, ప్రేమలో వేరుపారి స్థిరపడండి. ఆ ప్రేమలో ఉన్న దేవుని ప్రేమలో ఉన్న వెడల్పు ఏంటో తెలుసుకోండి, దేవుని ప్రేమలో ఉన్న లోతు ఏంటో తెలుసుకోండి, పొడవు ఏంటో తెలుసుకోండి, ఎత్తు ఏంటో తెలుసుకోండి. అంతకుముందు ఈ 4 విషయాలు మాట్లాడుకున్నాము కూడా. దేవుని ప్రేమ యొక్క వెడల్పు అది చాలా వెడల్పైంది. ఏ మనుషుడు తప్పిపోవడానికి వీలు లేనంత వెడల్పైంది. ప్రతి మనిషిని మరి ప్రభు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నంత వెడల్పైంది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ చాలా పొడవైంది. అది చాలా మంది కోసం ఎదురు చూసేటువంటి ప్రేమ, దీర్ఘశాంతంతో కూడినటువంటి ప్రేమ. దేవుని ప్రేమ చాలా లోతైంది. ఎంత లోతైంది దేవుని ప్రేమ అంటే, స్వయాన తానే పాతాళములో లేదంటే అంత కిందికి వెళ్ళినటువంటి అనుభవం అని చెప్పాలి. అంటే పాపం వల్ల వచ్చే శిక్ష మరణము కదా. ఆ నిత్య నరకాగ్నికి మన పాత్రం అవ్వాల్సింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆయనే అనుభవించాడు. సో అంత లోతుగా వెళ్ళాడు. ప్రతి పాపిని పైకి తీసుకురావడం కోసం పాప భారములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా చూస్తాం. అది లోతను. ఆయన ప్రేమ ఎంతో ఎత్తైంది. ఎంత ఎత్తైంది అంటే పంట కుప్ప మీద ఉన్నటువంటి ఈ మానవుడు, దేనికి పనికిరాని ఈ మానవుణ్ణి తనతో పాటు తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకునేంత ఉన్నతమైన ప్రేమ దేవుని. సో ఇక్కడ దేవుని ప్రేమలో ఉండే గొప్పతనము మనం తెలుసుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. ప్రేమ యందు వేరుపారి స్థిరపడుడి అని కూడా చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఆరాధన కొరకే తీసుకునే తలంపు ఏమిటి అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను నువ్వు తలపోసుకున్నప్పుడు, దేవుని ప్రేమను మనం తలపోసుకున్నప్పుడు దాన్ని వర్ణించడం మన వల్ల కూడా కాదు. తల్లి ప్రేమ అని చెప్పొచ్చేమో కొన్ని పదాల్లో, తండ్రి ప్రేమ అని చెప్పొచ్చేమో కొన్ని పదాల్లో, సహోదరుల యొక్క ప్రేమను గురించి వర్ణించవచ్చేమో, కానీ దేవుని ప్రేమను ఎవ్వరి వల్ల కూడా కాదు వర్ణించడం. అంత అద్భుతమైన ప్రేమ, అంత ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమను పొందుకోవడానికి మనం అర్హులమా అంటే ఏమాత్రం కూడా కాము. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆ ప్రేమను తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించగలగాలి. సో దేవుని ప్రేమలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం లేఖనాల్లోంచి. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు,
15వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మును అలాగున ప్రేమించిన. అక్కడ ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. సో ఈ మాట మనకు కూడా వర్తించింది. తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తును ఎలాగైతే ప్రేమించారో కుమారుడైనటువంటి క్రీస్తు మనల్ని కూడా అలాగే ప్రేమించాడు అంటున్నాడు. ఇది ఏం చూపిస్తుంది అంటే తండ్రి ప్రేమ అంటే ఇహలోకంలో ఉండే తండ్రి ప్రేమ లాంటిది కాదు. తండ్రి అయిన దేవుని ప్రేమ ఇహలోకంలో ఉండే తల్లి ప్రేమ లాంటిది కాదు. ఇదిగో అన్నాడు, ఒక తల్లి ఆదరించిన దానికంటే కదా, తండ్రి కంటే అన్నాడు. కానీ తండ్రి లాగా లేదు, తండ్రి లా అంత మాత్రమే నేను ప్రేమిస్తానని చెప్పలే. సో తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి క్రీస్తును ఒక తండ్రి కుమారుడిని ప్రేమించినట్లు కాదు, ఒక తల్లి బిడ్డను ప్రేమించినట్లు కాదు, ఒక సహోదరుడు ఒక సహోదరుని ప్రేమించినట్లు కాదు, ఒక స్నేహితుడి మధ్య ఉండేటువంటి ప్రేమ కాదు. అందుకే దేవునికి మానవుని పట్ల ఉండేటువంటి ప్రేమను మనం దేంతో పోలుస్తామంటే అగాపే ప్రేమ కదా, అగాపే ప్రేమతో పోలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా యేసు నన్ను ఎలా ప్రేమించాడు అంటే తండ్రి అయిన దేవుడు నా యేసును ఎలా ప్రేమించాడో అదే ప్రేమ నా యేసు నన్ను లేదా నాపై చూపిస్తున్నాడు అనే గ్రహింపు కలిగి ఉంటారు. నిజంగా అర్హులమా? యేసు ప్రభు వారు తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నాడు, అది నిజంగానే ఆయన అర్హుడు, యోగ్యుడు కాబట్టి. మరి అంతే ప్రేమ మనకిస్తున్నాడు అంటే నిజంగా మనం అంత అర్హులమా? కాదు. అందుకే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ప్రేమలో ఉండేటువంటి గొప్పతనం మనం తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆ ప్రేమలో ఉండే గొప్పతనాన్ని గ్రహించడానికి కావలసిన శక్తిని కూడా సంపాదించుకోవాలి. సో ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, నేనేదో ఒక తల్లి కుమార్తెను ప్రేమించినట్లు ప్రేమించట్లేదు, ఒక సహోదరుడు సహోదరిని ప్రేమించినట్లుగా ప్రేమించట్లేదు. ఇదిగో నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో అలా ప్రేమిస్తున్నా అన్నాడు. తండ్రి ప్రేమ ఇన్ఫినైట్ లవ్ అంటారు. అంటే అర్థం ఏంటి? అంతము లేని ప్రేమ. ఇన్ఫినైట్ అంటే ఏంటి? శాశ్వతమైందా, అది ఎవర్ లాస్టింగ్ కిందకు వస్తుంది. ఇన్ఫినైట్ అంటే ఆది అంతము లేనిదని అర్థం కదా, ఆది అంతము లేనిది. సో దేవుని యొక్క ప్రేమకు దెర్ ఈజ్ నో బిగినింగ్ అండ్ ఎండ్ అనమాట. దానికి ఆది లేదు, అంతం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రేమాపూర్ణుడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడనే మాట కూడా మనం చూస్తాం. సో గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు, అదే మనం చూస్తాం. సో ఇక్కడ తలంపు ఏంటంటే, కుమారుడు అయినటువంటి క్రీస్తు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు అంటే ఆయన ఇన్ఫినిట్ లవ్తో, అపరిమితమైన ప్రేమతో, పరిమితి లేదు దానికి, పరిమితి లేని ప్రేమ కాదు అది, పరిమితితో కూడిన ప్రేమ కాదు. తల్లి కుమారుని ప్రేమించేటప్పుడు, కుమార్తెను పిల్లల్ని ప్రేమించేటప్పుడు అది పరిమితితోటే ఉంటుంది. ఎంత తల్లి అయినా అది తండ్రి అయినా లిమిట్ తోటే ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ఇంతే, ఇలా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను అని. భార్య భర్త ఏళ్ళ కావచ్చు, భర్త భార్య ఏళ్ళ కావచ్చు, సహోదరి సహోదరు ఏళ్ళ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మానవుని యొక్క ప్రేమ అది పరిమితులతో కూడుకున్నటువంటిది. దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి క్రీస్తును ప్రేమించిన విధానం చూస్తే అది పరిమితులు లేని ప్రేమ. ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఆది లేదు, ఆ ప్రేమకు అంతం లేదు, పరిమితులు ఏం లేవు. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే అది ఎంతో దగ్గరగా, పర్సనల్గా, వ్యక్తిగతంగా ప్రేమించినటువంటి ప్రేమ. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ అది మారని ప్రేమ. ఇలా చాలా మాటలు వస్తాయి తండ్రి కుమారుణ్ణి ప్రేమించిన విధానం. ఇప్పుడు తలంపు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడిని ప్రేమించినట్లుగానే కుమారుడైన క్రీస్తు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. సరే, ఇందును బట్టి దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరచబడిందని చాలా రెఫరెన్స్లు మనం చూస్తాము. సో ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనము ఏ ప్రేమ సంపాదించుకుంటున్నాం, ఏ ప్రేమను పొందుకున్నాం, దాన్ని బట్టి మన ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, అపరిమితమైన ప్రేమ, తండ్రి నిన్నెలా ప్రేమించాడో నీవు కూడా నన్ను అలాగే ప్రేమించు. శిష్యుల్ని యేసుప్రభు వారు ప్రేమించినప్పుడు అలాగే ప్రేమించాడు. తండ్రి ఎలాగ ప్రేమించాడో ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే, ఈ
యేసుప్రభు వారు జీవించి ఉన్నప్పుడు శిష్యులను ఎలా ప్రేమించారంటే ఆయన ప్రేమలో వారికి బోధ దొరికింది. దేవుడు ప్రేమించకపోతే బోధిస్తాడా? బోధ చేయడు. దేవుడు ప్రేమించి బోధ చేశాడు. దేవుడు ప్రేమించి వాళ్ళని భద్రపరిచాడు. దేవుడు ప్రేమించి వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ప్రేమించి అనగా యేసుప్రభు వారు శిష్యులను ప్రేమించి తన్ను తాను ఏం చేసుకున్నాడు అంటే తగ్గించుకొని వాళ్ళకి పరిచారం కూడా చేశాడు. సో తండ్రి కుమారుని ఎలా ప్రేమించాలో, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, పరిమితులు లేని ప్రేమ, అదే ప్రేమ కుమారుడైన క్రీస్తు కూడా శిష్యులకు చూపించాడు. ఏ రకంగా అంటే బోధించడం ద్వారా, వారిని భద్రపరచడం ద్వారా. ఎన్నిసార్లు భద్రపరచలేదు? వారిని ఇద్దరిద్దరుగా పంపించాడు, ఒక్కరుగా పంపించిన అనుభవాలు ఉంటాయి. వారందరూ కలిపి పంపించాడు కొన్నిసార్లు. నది మీద వెళ్ళండి మీరు, సముద్రం మీద నేను వస్తాను మరలా అని. ఎన్ని అపాయాలు, ఎన్ని ఆపదలు, ఎంతగా ప్రభు వారిని భద్రపరిచారు. అయ్యో వీరు విద్య లేని పామరులని వాళ్ళ మీద జాలిపడి వాళ్ళకి ఎంత బోధ చేశాడు అంటే, పరిశుద్ధ ఆత్మచేత నింపబడి వారు బోధ చేస్తామంటే బోధ విన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఆశ్చర్యపోయారు. సో అన్కండిషనల్ లవ్ అంటే అపరిమితమైనటువంటి ఆయన ఒక ప్రేమ, ఇన్ఫినిట్ లవ్, అపరిమితమైన ఆయన ప్రేమ. ఏది దాచుకోకుండా అంతా ఇచ్చేశాడు శిష్యులకి. బోధ ఇచ్చాడు, తర్వాత భద్రతను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు, వారికి కావాల్సిన నడిపింపు ఇచ్చాడు. ఇంకెంతగా వాళ్ళని ప్రేమించాడు అంటే వారి పాదాలు కూడా గడిగేశాడు. ఎంత గొప్పగా ప్రేమ మనం చూస్తున్నాం. సో ఆ ప్రేమను మనం తలపోసుకున్నప్పుడు మన ప్రభుని ఆరాధించకుండా ఎలా ఉంటాం? నిజమే ప్రభా, ఇంత ప్రేమను పొందుకోవడానికి నేను పాత్రున్నా అంటే సందేహం లేదు, ఏమాత్రం పాత్రలు కాం. సో మొట్టమొదటిగా ఏం ప్రేమను మనం పొందుకున్నాము అంటే అపరిమితమైన ప్రేమ, లేదంటే పరిమితులు లేని ప్రేమ అని కూడా మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథానికి రెండు ఇంకో ప్రేమ చూడొచ్చు. ఇందా మనం అనుకున్న ప్రేమ ఇక్కడ కనబడుతుంది. 31:3 చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను, శాశ్వతమైన ప్రేమతో. ఇక్కడ ఒక ప్రేమ మనం చూస్తున్నాం, గాడ్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటారు. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. సో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వస్తే, ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించినటువంటి ప్రజలు. అసలు వీరు మరలా ప్రేమించాల్సిన అవసరం ఏముంది? యూదా ప్రజల దగ్గరికి వస్తే కూడా యూదా ప్రజలు కూడా తిరిగి మరలా ప్రేమించాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళు ఎన్నో పర్యాయాలు తిరుగుబాటు చేసినటువంటి వారే కదా. కానీ దేవుడు మాత్రము వారి యొక్క గతం విషయంలో జ్ఞాపకం లేనటువంటి వాడని అనను, కానీ వారిని ఎంత మట్టుకు శిక్షావిధికి అప్పచెప్పాలో అంత మట్టు శిక్షావిధి అప్పచెప్పి మరలా వారిని ప్రేమించాడు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ శాశ్వతమైంది కాబట్టి. ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేశారు, యూదా ప్రజలు తిరుగుబాటు చేసి చేయకూడని విగ్రహారాధన చేశారు, అన్యజనులతో సహవాసం చేశారు, పూర్తిగా చెడిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలనేమో అష్షూరుకి అప్పచెప్పాడు, యూదా ప్రజలనేమో బబులోనికి అప్పచెప్పాడు. ఇప్పుడు యూదా ప్రజల్ని బబులోనికి అప్పచెప్పిన తర్వాత మరలా వాళ్ళని ప్రభు ఏం చేశాడు అంటే సమకూర్చుకున్నాడు. మరలా వాళ్ళని సమకూర్చుకున్నాడు. ఎందును బట్టి వాళ్ళని సమకూర్చుకోగలిగాడు అంటే దేవుని శాశ్వతమైన ప్రేమ. దేవుని శాశ్వతమైన ప్రేమ ఏ ఒక్కరు కూడా తొలగిపోకుండా సమకూర్చుకునే ప్రేమ. అదే దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. నిజంగా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించకపోతే ఈ దినం ఇక్కడ సమకూర్చబడే వాళ్ళమా? మనం అందరం ఏదో విషయంలో తొలగిపోయిన వారమే, ఏదో విషయంలో ప్రభుకు ఆయాసకరంగా ప్రవర్తిస్తున్న వారమే. నేను నా అంతటి పరిశుద్ధుడు అనుకునేవాడు నా అంత పరిశుద్ధుడు లేడు అని ఎవరైనా అనుకున్నట్లయితే వాడంత పాపాత్ముడు ఎవడు లేడు అని అర్థం. అందుకే పౌలు ఏమన్నాడు? నేను పరిశుద్ధులలో అత్యల్పుడని అన్నాడు, పాపులలో ప్రధాని పాపుని అన్నాడు. ఫిలిప్పులు రాస్తూ కూడా అదే అంటాడు.
ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధిని పొందుకుంటున్నానని అనుకోవట్లే, ఇదివరకు నేను గెలిచేసాను అనుకోవట్లే, ఇదివరకే నాకు రావాల్సిన పరిపూర్ణత అంతా వచ్చేసిందని అనుకోవట్లే, ఇంకా నేను పరిపూర్ణతలోకి ఏమవుతున్నాను, వెళ్తున్నాను అని అంటున్నాడు. సో మనందరి జీవితాల్లో ఎక్కడో దగ్గర ప్రభు నమ్మివేసిన అనుభవాలు ఉంటాయి, ప్రభుకు ఆయాసకరంగా ప్రవర్తించిన అనుభవాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రభు తన ప్రేమ శాశ్వతమైంది కాబట్టే మనల్ని విడిచిపెట్టకుండా కొంతకాలం మనల్ని శిక్షావిధిలో పెట్టి మరలా ఆయన ఏం చేశాడంటే సమకూర్చుకున్నాడు, చేర్చుకున్నాడు. అలా చేర్చుకోకపోతే ఇది నీవు నేను ఉండేవాళ్ళమా? సో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న అష్యూరెన్స్ అందాము, దేవుడిస్తున్నటువంటి నిశ్చయత ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంట. అంటే దాని అర్థం ఏంటి? నేను మీ మీద జాలి పడుతున్నానని అర్థం కాదు. జాలి పడితే ఏంటి, అయ్యో అని వదిలేస్తారు. కానీ ఇక్కడ జాలి పడ్డం మాత్రమే కాకుండా ఆయన ప్రేమను పూర్తిగా వ్యక్తపరుస్తున్నాడు. ఎలాగంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. సో మన జీవితంలో ప్రభు మీద మనం ఆధారపడాలి. ఆధారపడకపోవడాన్ని బట్టి నష్టపోతూ ఉంటాము. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో అలాగ నష్టపోయే కష్టాలు తెచ్చుకున్నారు. చివరికి ప్రభు మరలా వారిని సమకూర్చుకున్న అనుభవాలు ఇక్కడ మనం చూస్తాం. ఒకసారి మరలా పై 2 వచనాలు చదవండి. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. యెహోవా వాక్కు ఇదే. ఇక్కడ సంభవించబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆ కాలమున నేను అంటాడు. ప్రభు సమకూర్చుకునే విధానం బట్టి లేదా సమకూర్చుకునే దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆ కాలము నేను ఇజ్రాయేల్ వంశస్థులందరికీ కూడా దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఖడ్గమును తప్పించుకున్న వారే జనులు అరణ్యములో దయనొందిరి గనుక చాలా కాలం క్రింద. సో ఇక్కడ నుంచి చాలా విషయాలు చెప్తారు. సో ఈ అధ్యాయం అంతా కూడా ఏం చూపిస్తా ఉంది అంటే, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక క్రొత్త నిబంధన చూపిస్తుంది. న్యూ కవెనెంట్ అంటారు దీన్ని. మరలా ఒక కొత్త నిబంధన ప్రభు వారితో చేసుకుంటున్నాడు. ఆ క్రొత్త నిబంధన ఏర్పడడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. సో తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించి మన శిక్ష యావత్తు ఆయన మీద వేసి మనతో ఒక క్రొత్త నిబంధన చేశాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని. సో ఒకటి, మనము అపరిమితమైన ప్రేమను పొందుకున్నందుకు స్తుతించాలి. రెండోది, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకు మనం స్తుతించాలి. పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది మనందరికి బాగా పరిచయం ఉన్న వచన భాగం. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాము అంటే. ఇక్కడ ఒక మాట చూసాం కదా, ఏమిటా మాట? ప్రేమ. ఆ ప్రేమలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం గురించి ఆలోచన చేయాల్సి వస్తే అది సంపూర్ణమైన ప్రేమ. ఎలా చెప్పచ్చు? పూర్తిగా అప్పగించుకున్నాడు. సంపూర్ణమైన ప్రేమలో అప్పగించుకోవడం జరిగింది. సో కుమారుడైనటువంటి క్రీస్తు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమలో సంపూర్ణత ఉంది. మన ప్రేమలో సంపూర్ణత ఉండదు, స్వార్థం ఉంటుంది. మనిషిని ప్రేమ సంపూర్ణమైంది కాదు, అది స్వార్థముతో కూడుకున్నటువంటిది. కానీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రేమ. ఏమన్నా దాచుకున్నాడా? ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కలవరి మ్రాను మీద నీ కొరకు నా కొరకు కార్చిన ప్రేమ.
సో పర్ఫెక్ట్ లవ్, సంపూర్ణమైనటువంటి ప్రేమకు నిర్వచనం ఏంటి అంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయినటువంటి విధానమే. అదే నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. ఒక మాటలో చెప్పాలి, సంపూర్ణమైనటువంటి ప్రేమ. ప్రభు తను తాను మనకు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఇంకా మనం అడిగినవి ఎందుకు ఇవ్వడు? తన ప్రాణమే ఇచ్చిన దేవుడు మనం అడిగినవి ఎందుకు ఇవ్వడు? అందుకే శిష్యులతో ముందుగానే చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, నా ప్రేమను మీరు వెతకండి, నా విశ్వసనీయతను మీరు వెతకండి, నా మంచితనాన్ని మీరు వెతకండి. మనం ఎప్పుడైతే వాటిని వెతుకుతామో అప్పుడు వీటి విషయమైనటువంటి ఆలోచన మనకు ఉండదు. అరే నా దేవుడు ఇంతలాగా నన్ను ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా నాకు ఇవ్వకుండా ఆయన ఎలాగా ఉంటాడు? నా దేవుని ప్రేమ అది సంపూర్ణమైనటువంటి ప్రేమ. అది మొత్తం నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ. సో అందుకే ఇక్కడ ఆ మాట అంటా ఉన్నాడు, దేవుడు మన కొరకు పూర్తిగా అప్పగించుకు. మరొకసారి చదవండి ఆ మాట. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి. సో ఇక్కడ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క పర్ఫెక్ట్ లవ్, ఆయన సంపూర్ణమైన ప్రేమ పౌలు జీవితంలో ఒక నూతనమైన మార్పును తీసుకొచ్చింది అన్నారు. అప్పటి వరకు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు ఎవరు? పౌలు. అర్థం చేసుకోక అపార్థం చేసుకొని ఇదిగో సంఘాన్ని హింసించినటువంటి వాడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దమస్కు వెళ్తున్నటువంటి మార్గంలో దేవుని చేత దర్శించబడ్డవాడై ఉన్నాడో, దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వాడై ఉన్నాడో, అప్పటి నుంచి తన జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో ఆ రోజే చూడగలిగాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పుట మనం చూస్తాం. అందులో కూడా దేవుని ప్రేమే ఉంది. ఎలా గ్రహించాడు పౌలు అంటే, తన సంఘాన్ని హింసిస్తా ఉంటే తాను హింసించబడ్డట్లుగా ప్రభువారు మాట్లాడాడు. యావత్ బాధలో ఆయన బాధ నొందినవాడు అంటే తన ప్రజలను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అక్కడ చూశాడు. రెండోది, ఇంత తిరుగుబాటు చేసేటువంటి నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా చూశాడు. సో పౌలు అది గ్రహించాడు. సో పౌలు ఇక్కడ ఏం చిత్రీకరిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు మనకంటే, క్రీస్తు ప్రేమ అది సంపూర్ణమైన ప్రేమ. ఆ సంపూర్ణమైన ప్రేమ నన్ను మార్చేసింది అంటున్నాడు. నన్ను మార్చేసి నేను క్రీస్తు కొరకు జీవించేటట్లుగా నన్ను ప్రోత్సహించింది అంటున్నాడు కదా. సో మొట్టమొదటిగా చూసాం అపరిమితమైన ప్రేమ, లేదంటే పరిమితులు లేనటువంటి ప్రేమ మనల్ని ఎంతగానో భద్రపరుస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, నడిపిస్తూ, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తే, ఈ శాశ్వతమైన ప్రేమ మనల్ని మరలా సమకూర్చినట్లుగా మనం చూస్తుంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమ క్రీస్తులో ఒక నూతనమైన అడుగు వేయడానికి, ఇక జీవించేవాడనో నేను కాదంటున్నాడు. నేను చచ్చిపోయాను, ఇప్పుడు నేను వేసే ప్రతి అడుగు కూడా ఒక నూతన జీవితాన్ని చూపిస్తుంది అని పౌలు చక్కగా చెప్తున్నాడు. సో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ మన జీవితంలో ఒక నూతనమైన విధానంలోకి మనల్ని నడిపిస్తున్నట్లుగా చూస్తాం. ఇది మూడోది. రండి ఇంకో ప్రేమ గురించి ఆలోచన చేస్తే, యోహాను సువార్తలోనే 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను సంపూర్ణముగా. కొన్ని ట్రాన్స్లేషన్లు అయితే అన్చేంజింగ్ అని కూడా ఉంటుంది. అన్చేంజింగ్ అని ఉంటుంది అంటే ఏమాత్రము కూడా మారనటువంటి ప్రేమతో, ఏమండి, ఏమాత్రం కూడా మారనటువంటి ప్రేమ. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే అది మారదు.
తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగ ముందే ఎరిగి లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని మారని ప్రేమతో ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించెను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనకి ఏం చూపిస్తుంది? యేసుప్రభు వారికి ఎందుకు వస్తే ఆయన ఒక ఏమందాం, ఒక బేషన్ అందాం, అది తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ యొక్క తువాలు నడుము కట్టుకొని వెళ్ళి శిష్యుల పాదాలందరి కడుగుతున్నట్లు కింద మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏం కనబడుతుంది? ద లవింగ్ సర్వెంట్ అంటారు. ప్రేమించే దాసుడిగా కనబడుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు ప్రేమించే ఒక దాసుడుగా. సో ఆయన ప్రేమలో ఏమైనా మార్పు ఉందా? ఆయన ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. సో అంతలా వారిని ప్రేమించారు, అంతం వరకు ప్రేమించాడు. అదే ఇక్కడ ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎలా చెప్పొచ్చు అంటే ఆయన అంతం వరకు ప్రేమించే దేవుడు. మనల్ని అంతం వరకు ప్రేమించే మనుషులు ఉన్నారా అంటే లేరు. అంతం వరకు మనల్ని ఎవరు ప్రేమించలేరు. ఒకవేళ ప్రేమించినా వాళ్ళ ప్రేమలో ఏమవుద్ది? మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. భార్య భర్తల మధ్య ప్రేమ ఉందనుకోండి, వారి యొక్క సంసార జీవితంలో అంతం వరకు ప్రేమిస్తారా అంటే ప్రేమించవచ్చు, కానీ మా ప్రేమలో మార్పు లేకుండా ప్రేమిస్తారా అంటే లేదు. సహజంగా జరిగిద్ది. పెళ్ళైన కొత్తలో వారిద్దరే ఉంటారు కాబట్టి వారిద్దరి మధ్య ప్రేమ అధికంగా ఉంటుంది. తర్వాత వారికి దేవుడు ఆశీర్వదించడాన్ని బట్టి పిల్లలు వస్తారు. ఒక ఇద్దరు పిల్లలు వచ్చారనుకోండి, తర్వాత ఆ ప్రేమ కాస్త ఏమైంది? ముక్కలవుద్ది. అంతేగా, వాడి మీద పాప మీద ప్రేమ అది డివైడ్ అయిపోతూ ఉంటుంది. అలాగా భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ మెల్లిమెల్లిగా ఏమవుద్ది అంటే మారుతూ ఉంటుంది. ఇంకోటి పరిస్థితులు బట్టి కూడా మారచ్చు. ఒకవేళ ఆమె మూర్ఖురాలుగా ఉంటే, ఒకవేళ భర్త మూర్ఖుడుగా ఉండడాన్ని బట్టి భార్యకు భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమ మెల్లిగా సన్నగిల్లిపోతూ ఉంటుంది. కానీ మానవుని పట్ల దేవుని ప్రేమ ఎన్నడూ కూడా ఏమవ్వలేదు. అంతం వరకు ప్రేమించను అంటే అది మారని ప్రేమతో ప్రేమించాడని అర్థం. శిష్యులు ఎలాంటి వారు యేసుప్రభు వారికి తెలియదా? యేసుప్రభు వారేమో ఇంచుమించు ఒక 5 నుంచి 7 పర్యాయములు అనుకుంటా, నాకు పెద్ద గుర్తు లేదు, ప్రిడిక్ట్ చేశాడు. అంటే ముందుగానే చెప్పాడు, యెరూషలేముకి వెళ్తే ఇదిగో మనిషి కుమారుని పట్టుకుంటారయ్యా, సిలువ వేసేస్తారు అని ఇంచుమించు ఒక 5 నుంచి 7 సార్లు చెప్తే అరే ఒకరిలో కూడా చలనం లేదు. ఆయనేమో సిలువ ప్రస్తావన గురించి మాట్లాడితే వీళ్ళేమో మనలో ఎవడు గొప్పోడు అంటాడు. అంటే ఒకరికి పొంతం లేనటువంటి పరిస్థితులు. అయితే ఈ విషయాలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఇస్కరియోతు యూదా ఎలాంటివాడో తెలుసు, పేతురు ఎలాంటివాడో తెలుసు, ఈ తోమ ఏం చేస్తాడో తెలుసు, శిష్యులందరూ గెత్సెమనే తోటలో ఎలా చెదరైపోతారో తెలుసు. ఇన్ని తెలిసినా యేసు ప్రభు వారు వారిని ఎలా ప్రేమించాడు? మారని ప్రేమతోనే ప్రేమించాడు. అంతం వరకు ప్రేమించడం అంటే అర్థం అది. మారలేదు. యేసు ప్రభు వారు పేతురును మొట్టమొదటిసారి ఎలాంటి ప్రేమతో అయితే పిలిచి ప్రేమించాడో అదే ప్రేమతో ఇప్పుడు ఉన్నాడు. అదే ప్రేమతో యేసు ప్రభు వారిని ఎరగనని ముమ్మారు బొంకాడు. ఎవరు? పేతురు. యేసు ప్రభు వారు అదే ప్రేమతో పేతురును చూశాడు. యేసు ప్రభు వారు అందరినీ అలాగే ప్రేమించాడు. అందరిని కూడా అలాగే ప్రేమించాడు. సరే, ఇస్కరియోతు యూదా వాడు తొలగిపోయి వాడంతట వాడు ఉరుబోసుకొని చచ్చాడు. దేవుని ప్రేమ వానికి ఏం తక్కువ చేయలేదు. దేవుని ప్రేమ పేతురు విషయంలో మారలేదు కాబట్టే పేతురు బ్రతికిపోయాడు. దేవుని ప్రేమ ఇస్కరియోతు యూదా విషయంలో తగ్గిపోయింది కాబట్టి ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు అనడానికి వీల్లేదు. అందరినీ కూడా మారని ప్రేమతో ప్రేమించాడు. అయితే వాడు ఆ ప్రేమను పొందుకోవడానికి రాలేదు, వాడు అక్కడే చచ్చిపోయినాడు. సో తలంపు ఏంటంటే దేవుడు ఆయన మారని ప్రేమ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మనతో ఆయనకుండే ఒక గొప్ప సహవాసాన్ని చూపిస్తాం. అంటే నా పిల్లలు, నేను వారిని విడిచి ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఒక గొప్ప సహవాసాన్ని చూపిస్తాం. సో మొట్టమొదటిగా ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమను చూసాం? అది అపరిమితమైన ప్రేమ, అన్నీ ఇచ్చే ప్రేమ. రెండోది ఏ ప్రేమ చూస్తా వచ్చాం? శాశ్వతమైన ప్రేమ, ఇది సహించే ప్రేమ. మూడోది ఏం చూస్తా వచ్చాం? సంపూర్ణమైనటువంటి ప్రేమ, మనల్ని నూతనమైన రీతిలో నడిపించే ప్రేమ. నాలుగోది ఏం చూస్తున్నాం ఇక్కడ?
అది మారని ప్రేమ, మనతో నిత్యం సహవాసం కోరుకునే ప్రేమ. నాకొద్దు వీళ్ళని ఎప్పుడు అనుకోలేదు. ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా ఏం లేదు, మార్పు లేదు, మార్పు లేదు. ఒక మాట చూడండి, రోమా 5:8 ఒక మాట ఉంటుంది చూడండి. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. సో ఇక్కడ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది ఏమండి, త్యాగమైన ప్రేమ, లేదా ఇంకో మాటలో శిక్షను భరించే ప్రేమ కదా. మన శిక్షను భరించినటువంటి ప్రేమ, మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. యేసుప్రభు వారి ప్రేమ ఎంత గొప్పది అంటే, ఇదిగో ఈ బిడ్డలు పొందుకోవలసిన శిక్ష యావత్తు నేనే పొందుకుంటానని ఆయనే దిగి వచ్చాడు. ఏదో చెరుపునో కెరాపునో పంపలేదు, దూతలను పంపలేదు, స్వయాన ఆయనే దిగి వచ్చాడు. శిక్ష యొక్క తీవ్రత ఎంత భయంకరమైందో తెలుసు. ఆ లోక పాపములన్నీ కూడా ఆయన మీద వేయబడితే తండ్రి అయిన దేవుడు ఆయనను ఎడబాస్తాడన్న విషయం కూడా తెలుసు. తండ్రికి దూరం అవ్వాల్సి వచ్చిందన్న విషయం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ గొప్ప శిక్షను భరించడానికి ఇష్టపడ్డది దేవుని ప్రేమ. అందుకే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే, శిక్షను భరించే ప్రేమ. ఎవరి కొరకు? ఆయన ఏదో తప్పు చేశాడనా? కాదు, మనం శిక్ష నుంచి తప్పించబడి దీవించబడ్డానికై, ఉగ్రత నుంచి తప్పించబడి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని, 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. సో శిక్షని భరించిన ప్రేమ మనల్ని ఉగ్రత నుంచి తప్పించింది. సో ఇలా మీకు చాలా విషయాలు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ విషయాలన్నీ ఇప్పుడు తలపోసుకునే సమయం కాదు, కానీ ఈ 4 మాటలను బట్టి నిజమే ప్రభా, ఒక 5 చూసామా, 5 మాటలను బట్టి ప్రభుని స్తుతిద్దామా. ప్రభా, తండ్రి అయిన దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో ఆ అపరిమితమైన ప్రేమతో నన్ను ప్రేమించావు. నా కోసం అన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నావు. తర్వాత నీవు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు. కొంత నీవు నన్ను శిక్షించినా నన్నైతే ఎన్నడూ కూడా నీవేం చేయలేదు, ఎడబాయలేదు. మరలా నీ శాశ్వతమైన ప్రేమతో నన్ను సమకూర్చుకున్నావు. నీ సంపూర్ణమైన ప్రేమతో నన్ను ప్రేమించి ఇదిగో నాలో ఒక నూతనమైనటువంటి కార్యాలు చేస్తూ నన్ను ఒక నూతనమైన మెట్టిలోకి తీసుకొచ్చావు. ఒకప్పుడు నా కోసం నేను బ్రతికాను, ఇప్పుడు నీ కోసం బ్రతికేటట్లుగా చేశావు. ఒకప్పుడు నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, ఇప్పుడు నీ కోసం హింసింపబడ్డానికి, దూషించబడ్డానికి కూడా నన్ను సిద్ధపరిచాను పౌలు అంటున్నాడు అక్కడ. నీ ప్రేమ నాలో గొప్ప నూతనత్వాన్ని తీసుకొచ్చింది. సంపూర్ణమైన ప్రేమ, నీ మారని ప్రేమ ఏం చేస్తా వచ్చింది, నాతో గొప్ప సహవాసం. నన్ను ఎన్నడూ కూడా నాకు వద్దు అని నువ్వు నన్ను ఎన్నడూ కూడా త్రోసివేయలేదు. పేతురులాగా బొంకిన అనుభవాలు, తోమాలాగా అవిశ్వాసంతో ఉన్న అనుభవాలు, జబదయ కుమారులాగా స్థానాల్ని కోరుకునేటువంటి వారిని, అధికారాల్ని కోరుకునేటువంటి వారిని, ఇస్కరియోతు యూదాలాగా నేను ఒక దొంగనే అయినప్పటికీ కూడా, ఇంత ఘోరమైన దౌర్భాగ్యులమైనప్పటికీ కూడా నన్ను మీరు అంతలా ప్రేమించారు. నీ ప్రేమలో మార్పే లేదయ్యా. నేను నిన్ను ప్రేమించిన విధానంలో చాలా మార్పు వచ్చింది. రక్షించబడ్డ కొత్తలో ఒక రకంగా ప్రేమించాను, అవసరతలుంటే ఒక రకంగా ప్రేమిస్తున్నాను, అవసరతలు తీర్చబడితే ఇంకో రకంగా ప్రేమిస్తున్నాను. క్షేమంలో ఒక రకంగా ప్రేమిస్తున్నాను, క్షామంలో ఒక రకంగా ప్రేమిస్తున్నాను, సమృద్ధిలో ఇంకో రకంగా ప్రేమిస్తున్నాను, కరువులో ఇంకో రకంగా ప్రేమిస్తున్నాను. ఓ ప్రభువా, నీ ప్రేమ మాత్రం నా జీవితంలో ఎన్నడూ కూడా మారలేదు. నీ మారని ప్రేమ నాతో ఈ గొప్ప సహవాసం చేయడానికి ఇష్టపడింది. శిక్షను భరించింది నీ ప్రేమ, తద్వారా నన్ను ఉగ్రత నుంచి తప్పించావు. అందును బట్టి నీకు వందనాలని ప్రభును స్తుతించాలి. రండి, ప్రభు చూపిస్తున్న ఈ అద్భుతమైన ప్రేమకై ప్రభుని ఆరాధిద్దాం.